చౌకీదార్ ఇంకో పొరపాటు కూడా చేశారండి. డిమానిటైజేషన్ రూపంలో లక్షల కోట్ల రూపాయల బ్లాక్ మనీని వెలికి తీసి దాన్ని దేశ ఉద్ధరణకు ఉపయోగిస్తానన్న మోడీ ఆలోచన తప్పని కూడా మీ యొక్క మంత్రివర్గంలో కూడా చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో బ్లాక్ మనీ రూపాయి వచ్చింది లేదు, జనాలకు చేసింది లేదు అని చెప్పి విమర్శ, దానిపైన వివరణ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. డిమానిటైజేషన్ వలన బ్లాక్ మనీ వచ్చిందా? వచ్చింది, ఎందుకు రాలేదండి? భలే ఉన్నారు మీరు కూడా. ఈరోజు బ్లాక్ మనీ వచ్చిందంటే మీరు ఈరోజు కూడా మీరు చెప్తారంటే, మీరు బాంబే మార్కెట్లో పోయి పాత నోట్లు కావాలంటే మీకు రూమ్లో చూపించుకో, మొత్తం పాత నోట్లు ఉంటాయి. ఏం చేసి ఇప్పుడు 2000 రూపాయల కట్టలు ఉన్నాయి, నడుస్తున్నాయి కదా. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ కన్వర్షన్ టీములు అది చెప్తా, అది చేస్తున్నారు సార్. నేను చెప్తానండి, బ్లాక్ అండ్ వైట్ కు పాత నోట్లు ఎక్కడ నడవట్లేదండి. పాత నోట్లు కాదు, 2000 రూపాయల బండిల్స్ చాలా సులభంగా సరఫరా పోతాయి. అది ఇప్పుడు వచ్చినాయి కదా అవి. 500 నోట్స్, 2000 నోట్స్, కొత్త 100 నోట్స్లు బయట వస్తే తప్పేం లేదు. ఇప్పుడు మనకేంటి, ఇప్పుడు నా డబ్బు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇద్దరు వ్యాపారం చేసినా నాకు లాభం వస్తే నా దగ్గర డబ్బు వస్తే తప్పేం లేదు. కానీ బ్లాక్ మనీ డిమానిటైజేషన్తో ఒక బ్లాక్ మనీ ఒకటే కాదు, మీరు అర్థం చేసుకోవద్దు. ఒక విషయం ఉంది, డిమానిటైజేషన్తో మనకు 3 ముఖ్యమైనటువంటి ఒక ఉద్దేశంతో చేయడం జరిగింది. ఒకటి, దేర్ ద ప్యారలల్ ఎకానమీ. మన దగ్గర ఒక సిస్టమ్ లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, డబ్బులు ఎటుపోతున్నాయి, ఎవరు అపార్ట్ చేస్తున్న లేదు. 12,000 షెల్ కంపెనీస్ ఈ యొక్క దేశంలో 12,000 షెల్ కంపెనీస్ అకౌంట్ ఓపెన్ చేసి కోట్లాది రూపాయలు దాంట్లో లావాదేవీలు చేసి ట్యాక్స్ కట్టకుండా వాళ్ళు ఎగేస్తున్నటువంటి ఒక మనకు వ్యవస్థ ఉండే. ఈరోజు అటువంటి వ్యవస్థ లేదు. మీరు 10 లక్షల కన్నా ఎక్కువ మీరు లావాదేవీ చేస్తే బ్యాంకింగ్ ద్వారా పోవాలి, ట్యాక్స్ పెరగాల్సిందే, ట్యాక్స్ జరగాల్సిందే, అదన్నీ కూడా వైట్లో జరగాల్సిందే. ఒకటి. రెండోది, డిమానిటైజ్ చేసింది ఒక ప్యారలల్ ఎకానమీ దెబ్బతీసింది చెప్పి నేను. సెకండ్లీ, ఫేక్ కరెన్సీస్ ఎప్పుడైనా చేయొచ్చు. టెక్నాలజీ ఒకటి పెరుగుతూ ఉంటే ఇంకో టెక్నాలజీ వాడు దొంగ దాన్ని ఇంకా కనుక్కుంటాడు. కానీ రేట్ ఆఫ్ ఏదైతే ఫేక్ కరెన్సీస్ ఉన్నాయో మళ్ళీ ఆ ఒక రేటుకు మళ్ళీ జనరేట్ కావాలంటే ఇట్ విల్ టేక్ 20-30 years. సో లే దీంట్లో మీకు అమెరికా నుంచి మన పాకిస్తాన్ నుంచి దొంగ నోట్ల సరఫరాలో 1000 రూపాయలు 500 రూపాయల నోట్లు కొన్ని కోట్ల, వేల కోట్ల, లక్షల కోట్ల రూపాయలు భారతదేశం సరఫరా చేశారు. ఇది వన్ ఆఫ్ ది రీజన్ ఫర్ ఇండియన్ సెక్యూరిటీ కోసం తీసుకున్న డిసిషన్ ఒకటి. మూడవ విషయం ఏంటంటే, ఈ యొక్క దేశంలో బ్లాక్ మనీ ఏ విధంగా మనం అరికట్టాలి అనే దీంట్లో ఓన్లీ స్టెప్ డిమానిటైజేషన్ తీసుకోవాలని చెప్పి ఇప్పుడు నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాదు, ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడే ఎస్పి చౌహాన్ గారు చెప్పిన వారికి అప్పటి నుంచి వాళ్ళకి ధైర్యం లేక తీసుకోలేదు. నరేంద్ర మోదీ గారు ధైర్యం తీసుకుని అది సక్సెస్ ఎందుకు అయిందంటే ఓన్లీ బికాస్ ఆఫ్ నరేంద్ర మోదీ. వేరే ఎవరు కూడా క్రెడిబిలిటీ ఉండకపోతుండే. 50 రోజులు ప్రజలు ఏటీఎం ముందు నుంచినా కూడా ఎవరు కూడా ఉద్యమించాలి. ఇప్పుడు మాట్లాడుతున్నారు డబ్బులు ఏవి, బ్లాక్ మనీ ఏది అంటున్నారు. నిజంగా మీరు బ్యాంకింగ్ సిస్టంలో ఈరోజు ఎంత మార్పు వచ్చిందంటే అంత మార్పు వచ్చింది. ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఆ డబ్బు అంతా కూడా బ్యాంకులో వచ్చిన డబ్బే అసలు డబ్బు, బయట ఉన్న డబ్బు కింద రాదు మీకు అనేది స్పష్టమైపోయింది. అంత విపరీతమైన డబ్బు బ్యాంకులలో లావాదేవీలు జరిగినప్పుడు, బ్యాంకులు బాగా పటిష్టంగా ఉన్నప్పుడు వడ్డీ రేట్లు తగ్గించాలి, అప్పులు ఎక్కువగా ఇవ్వాలి, అవి కూడా సరళతరం చేసి ఉండాలి. కానీ ఆ ఏ ఒక్కటి జరగలేదు. ఇప్పటికి కూడా వడ్డీ రేట్లు గతంలో ఎంత ఉన్నాయో అంతే ఉన్నాయి. ఏదో 1 or 2% తగ్గించడం జరిగింది. పేదలకు కానీ ఎవరన్నా కన్సెషన్స్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టే వాళ్ళకి కానీ లోన్లు ఇచ్చడంలో బాగా జాప్యం చేస్తుంది. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే సార్, ఇప్పుడు ఎలక్షన్ సీజన్లో ఈ కారణాలతో మీ పైన ప్రతిపక్షం దాడి చేస్తుంది. ఇవి మీరు సక్సెస్గా చెప్పుకుంటున్నారు. ఎంతవరకు మీరు ప్రజల దగ్గరికి ఇవన్నీ తీసుకుపోయి వాళ్ళని ఒప్పించి ఓట్లు వేయించగలుగుతారు? డెఫినెట్గా నేనేమంటున్నానంటే, ఎకనామిక్స్ తెలిసిన వ్యక్తి ఎవరు కూడా దీని మీద దీనికి అభ్యంతరం. ఎస్, నేను ఒకటి ఒప్పుకుంటా. ఏంటంటే డిమానిటైజేషన్ వల్ల కానీ జిఎస్టీ వల్ల కానీ దాన్ని స్టార్ట్ చేసినప్పుడు కొంత డిస్టర్బెన్స్ జరిగింది, కొంత కష్టం జరిగింది. తర్వాత దానికి మేము కూడా చెప్పినాం, టు హ్యావ్ ఇది మన లాంగ్ టర్మ్ గెయిన్స్ వీ మస్ట్ హ్యావ్ షార్ట్ టర్మ్ పెయిన్స్ అనేది. టు హ్యావ్ లాంగ్ టర్మ్ గెయిన్స్ వీ మస్ట్ హ్యావ్ షార్ట్ టర్మ్ పెయిన్స్. ఇవంతా కూడా షార్ట్ టర్మ్ పెయిన్స్ మాత్రమే. ఎకనామిక్ ట్రాన్స్ఫర్మేషన్స్ సిస్టంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు కొంత మనకు ముందులో కొంత బాధ అనిపిస్తుంది. కానీ దాని తర్వాత నేను ఇంతకుముందు కౌన్సిల్లో మనం మాట్లాడదాం చెప్పాను. ఏమని చెప్పానంటే, మనము ఒక డ్యామ్ కడతాం. డ్యామ్ కట్టినప్పుడు చాలామంది నిర్వాసితులు అవుతారు, చాలా ఊర్లను నిర్వాసితులు అయిపోతారు, చాలా పొలాలు ఇంత మునిగిపోతాయి. అయితే మనం బాధపడతాం. కానీ దాని తర్వాత ఏమవుతుంది, డ్యామ్ కట్టిన తర్వాత ఆ నీరు ప్రవహించిన తర్వాత మనం చేళ్లలో ఆ నీరు పోతుంటే
పండుతుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది. టైం తీసుకుంటుంది. ఇది అర్థం చేసుకునే వీధిలో ఇమీడియట్గా షార్ట్ టర్మ్ ఏమైంది అయిపోయిందా అంటే కాదు. అది ఎకనామిక్స్ అనేది ఏతుందో అది లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ రెండు ఉంటాయి. ఇది లాంగ్ టర్మ్ గెయిన్ కోసం మనం పెట్టినటువంటి ఒక వ్యవస్థ ఇది. ఈరోజు నిజంగా కూడా మీరు అడుగుతున్నారు ఏమైనా డబ్బు ఈ 27 కిలోమీటర్లు ప్రతిరోజు భారతదేశంలో రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉన్నది. ఎప్పుడైనా జరిగిందంటే ఈ ప్రపంచం లెక్క జరగలేదు. కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 8 కిలోమీటర్లు జరిగేది, 27 కిలోమీటర్లు. ఎక్కడి నుంచి వచ్చిన డబ్బు? ప్రజల డబ్బు. అది ప్రజలు ఇస్తున్నారు, బ్యాంకులో పెడుతున్నారు. అవన్నీ కూడా జిఎస్టీ ద్వారానో దాంతోనో వచ్చిన డబ్బులు అవన్నీ కూడా. అదే ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ముక్కు పిండి వసూలు ఏంటంటే వారికి మన రోడ్ల మీద పోవట్లేదా? మనకు ఎంత హాయిగా కార్లను చిన్న మారుతి కారు వేసుకున్నా పెద్ద బెంచ్ కారు వేసుకున్నా ఆ రోడ్ల మీద పోతున్నా ఎంత ఆనందంగా ఉంటుంది. తర్వాత 4 సంవత్సరాలు లేదు. ఎందుకు చెప్తానండి, అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చిన తర్వాతనే గ్రామీణ సడక్ యోజన కింద 8,000 కోట్ల రూపాయలతోని బ్లాక్ టాపింగ్ రోడ్ వచ్చింది. అప్పుడు వచ్చింది బీజేపీ ప్రభుత్వంలో, తర్వాత చేయలే. తర్వాత బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి అయినప్పుడే 4 లైనర్స్ 6 లైనర్స్ వచ్చింది. అప్పుడు వచ్చింది. దాని తర్వాత అవన్నీ కూడా ఎక్కడ కూడా పెరగలేదు. నేను అది కూడా చెప్తున్నా మీకు. మళ్ళీ ఈ 4 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాతనే ఈరోజు మీకు నార్త్ ఈస్ట్లో కూడా మన ఒక తెలంగాణలో కూడా మీకు దాదాపు 43,000 కోట్ల రూపాయలతోని ఇక్కడ నేషనల్ హైవేస్ నిర్మాణం అవుతున్నాయి. 20,000 కోట్లతోని రీజనల్ రింగ్ రోడ్లు ఏదైతే కేసీఆర్ గారు చెప్పుకుంటారో ఆయన పాలసీ కింద అవన్నీ కూడా నితిన్ గడ్కరీ గారి డిపార్ట్మెంట్ ఇస్తుంది మనకు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDreams. మీరు చూస్తున్నారు iDream News.